హాయ్ ఫ్రెండ్స్, నేను రెడీ చేసిన ఐస్ క్రీమ్ ఇది. నిన్న కొనుక్కున్నాను 50 రూపీస్ ఐస్ క్రీమ్. కానీ మనం ఎందుకు రెడీ చేయకూడదు? నాకు తెలుసు కదా ఐస్ క్రీమ్ రెడీ చేయడం అని ప్రయోగం చేసిన. ఇదిగోండి, నిన్న ఈ బౌల్లోనే కొనుక్కున్న ఐస్ క్రీము 50 రూపీస్ పెట్టేసి ఇదే బౌల్లో రాసుకొని ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకున్నా. పాలు, బాదం పప్పు అండ్ జీడిపప్పు అండ్ యాలకులు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకొని దీంట్లో వేసుకొని అలా రెడీ చేసుకున్నా. దగ్గర నిన్న ఎన్ని గంటలు కట్టాను? 5 గంటలు కట్టాను ఇది ఫ్రిడ్జ్లో. 5 అంటే దగ్గర 12 గంటలు అంత స్టోరేజ్ అయిపోయింది. ఎక్కువే, ఎంత ఎక్కువైనా పర్వాలేదు. ఎంత స్మెల్ అంటే ఎంత బాగుందంటే చాలా బాగుంది. అంటే ఈ ఫీవర్ ఎలా ఉంది తెలుసా? అబ్బా, మనం కొనుక్కున్న దానికంటే మంచి ఫ్లేవర్ ఇచ్చింది అనమాట. ఎంత బాగుంది, మంచి ఫ్లేవర్ ఇచ్చింది. మనం రెడీ చేసుకున్న దానికంటే బాగుంది. అది సారీ మనం కొనుక్కున్న దానికంటే బాగుంది. మంచి ఫ్లేవర్. కలర్ కూడా మనం నచ్చిన కలర్ వేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. బాగుంది. నేను మా పెద్దమ్మ అయితే ఇది దాచేస్తానని తినేస్తానని చెప్పి నన్ను ఏడిపించింది అనమాట. మా పెద్దమ్మ లేకుండే ఇప్పుడు తెచ్చేసుకున్నాను, వెళ్ళి తినేస్తుందేమో. తినలే. ఎంత బాగుందో నేను రెడీ చేసిన ఐస్ క్రీమ్, చాలా బాగుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం చాలా బాగా రెడీ చేసుకోవచ్చు. ఎంత బాగుంది తెలుసా? చాలా. మరీ పౌడర్లా రెడీ చేసుకోవద్దు, మరీ పౌడర్ లాగా అయితే రెడీ చేయొద్దు. ఇది పౌడర్ లాగా వద్దు, కొచ్చపిచ్చిగా మనం రెడీ చేసుకుని వేసుకోవాలి. పైన కూడా మనం దీనికి సంబంధించి ఉంటే మనం వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు అలా లోట్లోకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. మన ఇంట్లో మనం కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా. అంత బాగుంది తెలుసా? అంటే కొన్ని దానికంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది, బాగా తినాలనిపిస్తుంది. ఇలాగైతే మా పిల్లలకి పట్టండి, అది ఎంత చక్కగా తినేస్తారు. బాగుంది, నిజంగా చెప్తున్నా, అబద్ధం కాదు. నేను చేశాననే బాగుంది అనుకోను, కానీ ఇలా చేసుకోండి. చాలా పిల్లలు అయితే బాగా తింటారు. బాగుంది. ఎంత బాగుంది. జున్ను ఫ్లేవరు అండ్ యాలకుల ఫ్లేవరు చాలా బాగుంది అసలు. నిజంగా అబద్ధం చెప్పట్లేదు, నేను చేశాను కానీ చెప్తున్నా. ఐస్ క్రీమ్ రెడీ చేసుకునే విధానం మీరు ఏ కలర్ అని వాడచ్చు. నేనైతే కొంచెం ఈ కలర్ అయితే వాడాను. ఏ కలర్ అంటే కొంచెం కుంకుమ పువ్వు కలర్ అయితే వాడుకున్నాను అనమాట. ఇది రెడీ చేసే విధానం చెప్తాను, రాసుకోండి. ఇప్పుడే చూస్తే రాసుకోండి. పాలు లీటర్ తీసుకుంటారా, అర లీటర్ తీసుకుంటారా, మీ ఇష్టం. సాస్ ఎవర్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని బాగా మరిగిస్తూ దాంట్లోని ఒక అరగంటలోని కుంకుమ పువ్వు వేయండి. అది మరిగాక ఇంకా అందులో నుంచి బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు ఇవన్నీ పౌడర్ చేసుకొని మళ్ళీ వేయండి. మళ్ళీ ఒక అరగంట మరగనివ్వండి.
అలాగా దగ్గరికి రానివ్వండి. ఒక క్వాంటిటీలో తీసుకొచ్చి చల్లారిన తర్వాత అప్పుడు మీరు పంచదార కూడా మీరు వేసుకుంటే, బెల్లం వేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ పంచదార ఉంటే వేసుకోండి, మంచిది. అంటే పంచదార కంటే షుగర్ కంటే బెల్లం చాలా బెటర్ కాబట్టి బెల్లం వాడండి. బెల్లం వాడిన తర్వాత బాగా అయిన తర్వాత బాగా చల్లవారనివ్వండి. ఇలాంటి బౌల్స్లో అనేది పెట్టుకొని ఇందులో ఇలా వేసిన తర్వాత పైన ఉంటాయి కదా జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కూడా పై చల్లుకోండి. తర్వాత 10 hours తర్వాత తీసుకోండి. ఎంత బాగుంటుంది, ఎంత ఫ్లేవర్ ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. ఎంత బాగుందో మీరు కూడా చూడండి. ఒక్కసారి కావిపోద్దు, ఎంత టైం అయినా తినచ్చు. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ చేసాం కదా, ఐస్ క్రీమ్ ఉందన్నమాట. ఐస్ క్రీమ్ తిన్నాం, డెఫినెట్ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం. సారీ పాయసం చేసినా కదా, పాయసం పాయసం అయిపోయింది. తర్వాత ఐస్ క్రీమ్ వాటర్ని ఫ్రిడ్జ్లోకి తెచ్చుకున్నాం. చెప్పాను కదా, మిస్ చేయకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ అయితే పెట్టండి. ఓకేనా? ఫస్ట్ అయితే లైక్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన వెళ్తుంది ప్రెస్ అండి. బాయ్ బాయ్. చూస్తూనే ఉండండి, మీకు అవి ఇచ్చాను.